హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అన్నీ ఇప్పుడు హాస్పిటల్ విజిట్స్ వెళ్తాం కదా, అలా అన్ని విజిట్స్ని ఒక మినీ వ్లాగ్లా పెట్టేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి అయితే మా పాపతోటే వెళ్ళాము, బికాజ్ కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు తను కూడా ఉంటే హ్యాపీ బాగుంటుంది అని. అండ్ మన హాస్పిటల్ ప్రతి విజిట్ అప్పుడు కానీ లేదా మన ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా మనం హస్బెండ్ పక్కన ఉంటే బాగుండు అనుకుంటాం కదా. సో ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ కావడం వల్ల ఒక మంచి జరిగింది ఏంటంటే, పాప కోసం ఎలా అయినా మనం మన ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఫస్ట్ అప్పుడు అంటే మనకి ఇంకా వేరే ఎలాంటి పిల్లల బాధ్యతలు ఉండవు కాబట్టి మమ్మీ వాళ్ళ ఇళ్ళల్లో ఉంటాము. సో ఇప్పుడు పాపను స్కూల్ పంపడం కోసమైనా మా ఇంట్లో మేము ఉండాల్సి వచ్చింది. సో దానివల్ల మా హస్బెండ్ తోటి ఉండడం మంచిదైంది. సో ప్రతి హాస్పిటల్ విజిట్కి నా హస్బెండ్ నాతో వచ్చారు. ఇది ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఎక్కువ ఎవరిని కోరుకుంటాం మన పక్కన అంటే, ఒకటి హస్బెండ్, రెండు మన మదర్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మొత్తం మా మదర్ ఉండే నా ఎమ్మటి ఎక్కువగా. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో మొత్తం మా హస్బెండే ఉన్నారు నాతోటి. అది చాలా ఎనర్జీని బూస్టప్ని ఇస్తుంది. బికాజ్ మనకి ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎమోషన్స్ కానీ అప్ అండ్ డౌన్స్ కానీ చాలా ఉంటాయి కాబట్టి ఆ టైంలో మనకి ఎక్కువగా హస్బెండ్ పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో నాది కూడా అంతే. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి మనకి మెయిన్ ఏంటంటే, ఫస్ట్ ఉన్న చైల్డ్ని చూసుకోవడం కూడా. సో తనల్ని మెయింటైన్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీ మంచిగా ఫుడ్ అవన్నీ చూసుకోవడం చాలా పెద్ద కష్టం. బట్ ఓకే ఫైన్, లాస్ట్ కాకపోతే తప్పదు సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది. అండ్ ఇప్పుడైతే హ్యాపీ, డెలివరీ అయ్యామంతా బాగుంటుంది కాబట్టి బాగుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఏమంటారు, ఫుడ్ క్రేవింగ్స్ అవి అన్నీ ఏ టైంలో పడితే ఆ టైంలో, కాబట్టి ఎప్పుడు లేని వింత వింత తినబుద్ధి అవుద్ది. సో అలాంటి టైంలో మనకి ఇలా అడగంగానే అలా తెచ్చిపెట్టే వాళ్ళు కూడా ఉండాలి. కొని తెచ్చి అయితే తేగలుగుతాడు కానీ మా హస్బెండ్ చేసేది అంటే తనకి వంట రాదు కాబట్టి మ్యాక్స్ ట్రై చేసిండు కూడా. అండ్ ఈ ప్రెగ్నెన్సీ మొత్తం జర్నీలో ఒక 2-3 టైమ్స్ ఇలా 1-2 hours 3-4 hours అలా అడ్మిట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. ఐ మీన్ కళ్ళు తిరగడం కానీ, బ్లడ్ ప్రెషర్ వల్ల ఎక్కువ తక్కువ కావడం వల్ల కానీ, అలాంటి సిచ్యువేషన్సే తప్ప మొత్తం ఎక్కువ క్రిటికల్గా అలా ఏం లేకుండా కానీ చాలా చిన్న చిన్నవి. బట్ అవి తప్పవు ఎవరికైనా ప్రెగ్నెన్సీ టైంలో. నాకు కూడా అలా తప్పలేదు. అలాంటి టైంలో కూడా నాకు మా హస్బెండే ఉన్నాడు. దీని గురించి బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో, ఇలాంటి వీడియోస్ అవసరమని. కొంతమందికి భయపడే వాళ్ళకి